హలో అందరికీ బాగున్నారు అందరూ. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ పాప, పెద్ద పాప డ్యాన్స్ ప్రోగ్రాంలో అంటే ఆల్రెడీ భరతనాట్యం తను నేర్చుకుంటుందండి. ఆ క్లాస్ తరఫున తను వెళ్ళింది. వీళ్ళ మేడం వాళ్ళు తీసుకెళ్లారు. మొన్న రీసెంట్గా జరిగింది ప్రోగ్రామ్. ఇక్కడ ఫస్ట్ మనకి బ్లూ అండ్ పింక్ శారీలో కనబడుతుంది కదా, తనే అండి. వాళ్ళ పెద్ద పాప అని చెప్పాను కదా, ఫస్ట్ లైన్లో ఫస్ట్ బ్లూ అండ్ పింక్ శారీలో మిక్స్ కలర్లో కనబడుతుంది చూడండి. ఫస్ట్ నేను యారో పెట్టి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, పిల్లలను మనము డ్యాన్స్ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళాలంటే సండే రోజు మేడం ఏం చేస్తారంటే, స్కూల్ ఉన్న రోజు కాకుండా స్కూల్ హాలిడే ఉన్న రోజు వాళ్ళకి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. అలా చేసేలాగా చూసుకుంటుంది మేడం కూడా. ఎందుకంటే పిల్లలు స్కూల్ మిస్ కాకుండా ఉండాలి కదా, మెయిన్ ప్రాబ్లం ఏం రావద్దు స్కూల్ తరఫున కూడా అని చెప్పి వాళ్ళకి ఆ సండే రోజు కూడా పేరెంట్స్ కూడా అదే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారండి పిల్లల్ని. ఎందుకంటే పేరెంట్స్కి కూడా ఉండేది ఒక సండేనే కదండి. వాళ్ళు లేటుగా నిద్రలేసి లేటుగా ఇంట్లో పనులు చేసుకునేది. అయినా కూడా అది మిస్ అవుతుంది అని అనుకోకుండా ఏ పేరెంట్ అయినా సరే అండి, పిల్లల కళని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఇష్టాన్ని వీళ్ళ ఇష్టంగా మార్చుకొని వాళ్ళతో పాటు ఆ సండే రోజు ఒక్కరోజు ఉన్న హాలిడేను కూడా పిల్లల కోసం కేటాయించి ఎర్లీ మార్నింగ్ 6కే వెళ్ళిపోతారండి. ఎందుకంటే పిల్లల్ని ముందే తీసుకెళ్ళి వాళ్ళని మేకప్ చేయించాలి, డ్రెస్సింగ్ అదంతా ఉంటుంది కదా అండి. ఒక భరతనాట్యం చేయాలంటే ఒక్కొక్క కిడ్కి ఒక 2-3 అవర్స్ పడుతుందండి. మేకప్, డ్రెస్సింగ్, ఆ హెయిర్ అదంతా సెట్టింగ్ చేయాలి అంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చే ముందు ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఆ తర్వాతే స్టేజ్ పైకి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇస్తారు కదా. ఎందుకంటే వాళ్ళ బాడీకి తగ్గట్టు మెజర్మెంట్ ఉన్న డ్రెస్ని సెలెక్ట్ చేసుకొని మేకప్ కానీ అదంతా వాళ్ళు సెట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందండి ఒక్కొక్క పాపకి. కానీ చాలా బాగా చేస్తున్నారు పిల్లలు కూడా. మేడం పేరు వచ్చేసి భారతి మేడం అండి. మనకి లొకేషన్ కావాలంటే ఈ క్లాస్ ఎక్కడ జరుగుతుంది అంటే మాత్రం నిజాంపేటలోని మెఫిల్ రెస్టారెంట్ వెనకాల బిల్డింగ్లో మిస్సమ్మ ఫస్ట్ ఫ్లోర్లో ఉండి భారతి మేడం గారు సెకండ్ ఫ్లోర్లో వాళ్ళ క్లాసు కండక్ట్ చేస్తారండి. మీరు అక్కడికి వెళ్తే మిగతా క్లాసులు కూడా సంగీతం, పియానో ఇలాంటివి కూడా ఉన్నాయండి. మీరు పిల్లల్ని అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ చేయొచ్చు. ఎందులో వాళ్ళకి ప్రావీణ్యం ఉంటే మనము పిల్లల లోపల దాగి ఉన్న కళను బయటికి తీసి వాళ్ళకు ఏ స్పోర్ట్స్లో ఏ యాక్టివిటీలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాన్ని మనం గుర్తించి వాళ్ళని ప్రతి దాంట్లో యాక్టివ్గా పాల్గొనేటట్టు చేస్తే మంచిది అని నా అభిప్రాయం అండి. ఒక పేరెంట్గా నాకు కూడా ఇష్టం ఉంటుంది పిల్లల్ని దీంట్లో గేమ్స్లో కానీ భరతనాట్యం, కూచిపూడి, నార్మల్ డ్యాన్స్ కానీ, చెస్ కానీ, క్రికెట్ బాల్ కానీ ఏదైనా సరే అండి, మనం పిల్లల్ని అన్నిట్లలో వాళ్ళని ప్రోత్సహించాలి. అన్నిట్లలో మనం వాళ్ళకి టైం ఇచ్చి నేర్పించాలి. అది మన బాధ్యత. ఎందుకంటే పిల్లలకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది మనకి అప్పుడే కదండి మనకు కూడా అర్థమవుతుంది. వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో దాంట్లో మనం జాయిన్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అది వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిది. ఎందుకంటే ఓన్లీ చదువునే కాదు పాటు అన్నింట్లలో పిల్లలు యాక్టివ్గా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్కి మంచి ఆప్షన్ ఇది. నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ అందరికీ.